అధునాతన రోబోటిక్ సర్జరీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ ఉద్ఘాటించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3వ దశ క్యాన్సర్ను సైతం ఈ విధానం ద్వారా సమర్థవంతంగా జయించవచ్చని అన్నారు. చిన్న కోత, తక్కువ నొప్పి, రోగి త్వరగా కోలుకోవడం దీని ప్రధాన ప్రయోజనాలని తెలిపారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్ రాజేష్ గౌడ్ సూచించారు. మనిషి బ్రతకడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఎక్కువ అంటే ట్యూమర్ గురించి బాగా మనకి పరీక్షలు జరిగాయి, దాని గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయని చాలా వరకు క్లియర్ అయ్యాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ అంటే రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్కి కరెక్ట్ అయిన వైద్యం చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ అంటే అందరూ ఏమనుకుంటారు రోబో సర్జరీ చేస్తుందని, అలా ఉండదు. సో టెక్నాలజీని వాడుకొని రోబోటిక్ సర్జరీస్ చేస్తారనమాట. అంటే నార్మల్గా మనకి పొట్ట లోపల సర్జరీ చేయాలి అని అంటే పెద్ద ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 8 mm హోల్తో స్మాల్ హోల్ చేసి దాని నుంచి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. అలా పంపించినప్పుడు ఏంటంటే దీంట్లో ఉండే ఇన్నరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి, 3-dimensional విజన్, మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి ప్రెసిషన్తో సర్జరీ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ ట్యూమర్ ఎక్కడ ఉంది అండ్ సరౌండింగ్ టిష్యూస్ ఎలా ఉన్నాయని నీట్గా తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుట్రైన్ క్యాన్సర్స్ ఉండే, గర్భసంచి క్యాన్సర్స్ ముందుట్లాగా 3 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఒక 15-20 days తర్వాత కానీ వాళ్ళ వర్క్కి వెళ్ళలేదు. అలా కాకుండా ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో ఏంటంటే ఒకటే రోజులో రాడికల్ హిస్టెక్టమీస్ చేశాక యూజువల్గా ఈరోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అలాగే మన యూరాలజీ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్, బ్లాడర్ క్యాన్సర్స్ ఏంటంటే పెల్విస్ అనేది ఇరుకులో ఉండేది. సో ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే నారో స్పేస్లో కూడా సర్జరీ చేయడం వల్ల కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేయడంతో పాటు టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్స్కి ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం పడదు. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటారనమాట. పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటే ఓన్లీ ట్యూమర్తో పాటు ఒక 1 cm, ఒక 2 mm, 3 mm ఎక్కువ తీసి టెస్ట్కి పంపిస్తాం. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఏంటి అని అంటే ముందుట్లాగా పర్మనెంట్ కొలాస్టమ్ అంటే ఒక్కసారి పేగుకి సంబంధించిన క్యాన్సర్ వస్తే జీవితాంతం వాళ్ళు పేగు బయటపెట్టాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ టాబ్లెట్స్ డివైజెస్ కానీ రోబోటిక్ వల్ల ఏంటి అని అంటే కొన్ని సినారీస్లో కంప్లీట్గా కొలాస్టమ్ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. సో ఏదైనా టెక్నాలజీ ఎలా వాడడము అనేది పేషెంట్స్కి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి వీలవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అనేది ఇది ఒక టెక్నాలజీ. ఏంటంటే ముందు అందరికీ తెలిసిందే రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టే రొమ్ము అంతా తీయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ప్రిసైజ్గా ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ కెమెరాతో లింఫ్ నోడ్స్ ఎక్కడికి స్ప్రెడ్ అయింది, స్పెసిఫిక్గా దానికి సంబంధించిన లింఫ్ నోడ్స్ తీయడం వల్ల లాంగ్ టర్మ్గా పేషెంట్కి చేయి వాపు రావడం కానీ, షోల్డర్ పెయిన్ రాకపోవడం కానీ ఇవన్నీ ఉండేవి. సో ఓవరాల్గా క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 200 to 180 అలా ఉండేది అనమాట. సో తనకి కంటిన్యూస్గా ప్రతిసారి వాళ్ళ ఊర్లో చెక్ చేయించేది బీపీ మందులు వాడుతూ ఉండేది అనమాట. సో యాక్చువల్గా తనకి ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేసి ఏంటంటే కిడ్నీ పైన ఒక గడ్డ ఉంటుంది, అడ్రినల్ ట్యూమర్స్ అంటారు. సో అడ్రినల్ ట్యూమర్స్ వల్ల తనకి ఆ బీపీ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో అన్లెస్ ఈ ట్యూమర్ని రిమూవ్ చేయకుంటే ఖచ్చితంగా బీపీ కంట్రోల్ ఎప్పటికీ అవ్వదు. సో ముందులా ఏంటి అని అంటే టెక్నాలజీ ఏంటి, కంప్లీట్గా ఆపరేషన్ అంటే కంప్లీట్గా ఓపెన్ చేసి రిప్ కట్ చేసి ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం పడేది అనమాట. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే మ్యాగ్నిఫికేషన్ ఉండడం వల్ల రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక 8 mm ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూస్తుంది ఆ రోబోటిక్ ఆర్మ్స్ అనమాట. అంటే బయట నేను ఇలా ఒక 1 cm కదిలిస్తే అది లోపల 1 mm కదిలిస్తుంది, అంత ప్రిసైజ్గా ఉంటుంది. అలాగే మీరు చూస్తే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనమాట ఇవన్నీ. అంటే లివర్ ప్లస్ అక్కడ ప్యాంక్రియాస్ అని, కింద కిడ్నీ అని. సో ఇవన్నీ స్ట్రక్చర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. సో అదే ఇప్పుడు మనకి ఓపెన్ సర్జరీలో ఇంత ఫీల్డ్ రావాలి అని అంటే ఖచ్చితంగా చాలా పెద్ద కోత చేయాల్సి అవసరం పడేది. బట్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే చిన్న హోల్స్ ద్వారా కెమెరా పంపించి ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా 8 mm హోల్స్ కాబట్టి పొట్ట పైన హార్డ్లీ 3 holes 8 mm ఉంటాయి. ఒక హోల్లో నుంచి కెమెరా పంపించిన దాన్ని నేను చూసుకుంటూ ఉండి మొత్తం వ్యూని సో కంప్లీట్గా రిమూవ్, అది కిడ్నీ అనమాట. సో కిడ్నీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా కంప్లీట్గా రిమూవ్ చేయడానికి కుదురుతుంది అనమాట. తర్వాత ఏమైనా గడ్డలు ఉంటే సో
సో ఛాతీ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఛాతీ ఓపెన్ చేశారంటే ఆల్మోస్ట్ 15 రోజుల వరకు హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ లైఫ్ లాంగ్ ఆ ఛాతీ పైన వాళ్ళకి ఒక మరకలా ఉండేది ఎప్పుడు. అండ్ ఎప్పటికీ కంటిన్యూస్గా ఛాతీని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత వైస్తో పెడతాం అనమాట. లైఫ్ లాంగ్ ఆయనకి పెయిన్ ఉండేది. బట్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ సేమ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఏంటంటే సేమ్ చిన్న హోల్స్ చేసి కంప్లీట్ ట్యూమర్ని రిమూవ్ చేయడానికి వీలైంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 4 into 6 centimeters పెద్ద సైజ్ ట్యూమర్ ఉండేది. సో కంప్లీట్గా రోబోటిక్ టెక్నాలజీ వల్ల చేయడం వల్ల ఏంటంటే అండర్ విజన్, అంటే ఇప్పుడు సర్జన్గా నాకు కొంచెం మంచిగా కనిపిస్తే నేను బెటర్ జాబ్ చేస్తాను. సేమ్ థింగ్. సో ఈ రోబోటిక్ లేదా 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్స్ అన్ని కరెక్ట్గా, హార్ట్ ఎక్కడ ఉంది, దాని బ్లడ్ వెజల్స్ ఎక్కడ ఉన్నాయి, నర్వ్స్ ఎక్కడ ఉన్నాయి నీట్గా తెలుస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా రిమూవ్ చేయడానికి వీలవుతుంది. గైడెడ్ సర్జరీ అని అంటారు కదా. ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ ఏంటంటే ముందుట్లాగా ఏంటంటే ట్యూమర్ ఎక్కడుందో కరెక్ట్గా మనకి నిర్ధారణ లేదు కాబట్టి సో కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండేది. అండ్ అట్లాగే లింఫ్ నోడ్స్ కూడా కంప్లీట్గా రొమ్ము తీసినప్పుడు రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ అన్ని రిమూవ్ చేయాల్సిన. సో అందుకే ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం పడింది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ కెమెరా, మన సెల్ ఫోన్ లా ఉంటుంది. అది నేను అక్కడ పట్టుకున్నాను చూడండి, సేమ్ అది హ్యాండ్ హెల్డ్ కెమెరా. ఏంటంటే దిస్ ఇస్ ద ట్యూమర్, అంటే ఈ చిన్న ట్యూమర్ కోసం ఎంటైర్ బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండేది. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏంటి అంటే ఎగ్జాక్ట్గా అది ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ అది అదే ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ ఉండదు అండ్ బ్లడ్ లాస్ చాలా తక్కువ, బ్లీడింగ్ అస్సలు ఉండదు అండ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. పుండు కూడా చాలా చిన్నది ఉంటుంది, 8 millimeters ఉంటుంది కాబట్టి సో కుట్లు కూడా అంత పెద్ద కుట్లు ఉండవు. మళ్ళీ కుట్లకు సంబంధించిన పుండు మానకపోవడము, చీప్ పట్టడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ హాస్పిటల్లో కూడా యూజువల్గా 1-2 days కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ వర్క్ కూడా ఇమీడియట్గా వెళ్ళడానికి వీలవుతుంది. ఈ ట్రీట్మెంట్ పరంగా ఏంటంటే యశోదలో ఏంటంటే క్యాన్సర్ పరంగా ఇప్పుడు మనకుండే టెక్నాలజీ పరంగా ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యలేదు. ఇప్పుడు మనకుండే ఏంటంటే 5th generation రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆల్మోస్ట్ దీని ఖరీదు 20 crores. ఒకటి ఏంటంటే ప్యాషనేట్గా నాలాంటి ప్యాషనేట్ సర్జన్స్ ఉన్నారు, సో వీళ్ళు ప్రజలకు అందిస్తారు అనే దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే MR లినాక్స్ సిస్టమ్ అని ఉంటుంది, రేడియేషన్ ఆంకాలజీ సిస్టమ్. అది ఎంటైర్ వరల్డ్లో 15 to 16 మిషన్స్ మన ఇండియాలో ఓన్లీ యశోదలోనే ఉందన్నమాట. దాని ద్వారా ఏంటంటే ప్రిసైజ్గా రోగికి ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా కంప్లీట్గా ట్రీట్మెంట్ రిమూవ్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది అనమాట. అంటే మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఏమున్నా ఉంటుంది, కానీ అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మనం ఇచ్చే సర్వీస్కి, సో ఆ పేషెంట్కి ఆ నాణ్యతమైన తర్వాత లైఫ్, ఆఫ్టర్ లైఫ్ తర్వాత కూడా చాలా మంచిగా ఉండాలనే దాని గురించి లాంగ్ టర్మ్ ఆలోచిస్తాం. సర్జరీ మహబూబ్ నగర్లో లేదా ఇక్కడ వచ్చి సర్జరీ చేసేవాడిని, ఇప్పుడు చేయడానికి వీలవుతుంది. కానీ ఇదే సర్జరీ నేను యశోదలో చేయడానికి ఇక్కడ చేయడానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ యాడ్ అవుతుంది కాబట్టి ముందులా అంటే మన మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, ప్రింట్ మీడియా వల్ల నిజంగా ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. నేను 2014లో ఒకసారి క్యాంప్ చేసినప్పుడు అప్పుడు కలెక్టర్ మహబూబ్ నగర్ రొనాల్డ్ రాయ్ గారు ఉన్నప్పుడు Stage 3 క్యాన్సర్స్ ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడున్న దాంట్లో అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇప్పుడు ప్రింట్ మీడియా, వీళ్ళందరి వల్ల ఏమంటారు అవేర్నెస్ చాలా పెరిగింది.